ఏలూరు జిల్లా కోయలగూడెంలోని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని స్థానిక వైసీపీ నేతలతో కలిసి మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పరిశీలించారు. గిట్టుబాటు ధర లేక పొగాకు రైతులు అల్లాడుతున్నారని ఆయన అన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పొగాకు రైతుల సమస్యలను తీర్చాలని బాలరాజు డిమాండ్ చేశారు. గిద్దలూరు మార్కెట్ యార్డ్ ఆవరణలో రైతులకు వ్యవసాయ పనిముట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి హాజరయ్యారు. తొలకరి చినుగులు పడగానే ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తుందని ఆయన అన్నారు. ఇది రైతుల పక్షపాతి ప్రభుత్వం కాదని, రైతులకు మేలు చేసే ప్రభుత్వం అని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు. మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ అధ్యక్షులు గునిగంటి కమలాకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి రోగులకు పళ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారని కమలాకర్ అన్నారు. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో జనసేన పార్టీ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ కోఆర్డినేటర్స్ సాయి, జనార్దన్ పాల్గొని వాలంటీర్లకు కిట్లను అందజేశారు. ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి గొప్ప ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేస్తుందని వారు తెలిపారు. మేడ్చల్ జిల్లా సరమండలం ధర్మారం నర్సంపల్లిలో భూభారతి చట్టం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రో హాజరయ్యారు. రైతుల నుండి తీసుకున్న దరఖాస్తులను ఆయన పరిశీలించారు. అప్లికేషన్లో సరిగ్గా కోడ్, ధరణి అప్లికేషన్లో నెంబర్ కంపల్సరీగా వేయాలని అధికారులకు సూచించారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ సర్కిల్ ప్రధాన గేటు వద్ద ఇటీవల మరమ్మతులు చేసి కొత్తగా ఊచలతో ర్యాంప్ ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ సిబ్బంది తిరుపతి ర్యాంపుపై నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో కాలు ఒక్కసారిగా స్కిడ్ అయ్యి ఇందులో ఇరుక్కుపోయింది. ఆయన కాలు గంట సేపు అందులో ఉండిపోయింది. జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమై కట్టర్ సహాయంతో శ్రమించి అతని కాలును సురక్షితంగా బయటకు తీశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ప్రాజెక్టు కుట్రలపై బీఆర్ఎస్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జలవనరుల మండలి మాజీ చైర్మన్ వీరమల్ల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తుందని వారు అన్నారు. కేసీఆర్పై కుట్రను ప్రజల మీద చూపెట్టొద్దని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. దీంతో ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కాకినాడ రూరల్ సూర్యారావుపేట బీచ్లో ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో బీచ్ క్లీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా బీచ్లో ఉన్న చెత్తను శుభ్రం చేశారు. అనంతరం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం కాకినాడ బీచ్ను సుందరీకరణ చేస్తామని నానాజీ అన్నారు. త్వరలోనే బీచ్లో ఈట్ స్ట్రీట్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కాకినాడ బీచ్ను మరింత అభివృద్ధి చేస్తామని పంతం నానాజీ అన్నారు. బీహెచ్ఈఎల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హాజరై నూతన ఫ్లైఓవర్ను ప్రారంభించారు. గతంలో లింగంపల్లి జంక్షన్ దాటాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారని వాహనదారులు తెలిపారు. ఇప్పుడు ట్రాఫిక్ కష్టాలు తీరాయని వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ పి ప్రావీణ్య నిర్వహించారు. ప్రజల నుండి వచ్చిన వినతులను సంబంధిత శాఖల అధికారులు పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను సూచించారు. అర్జీలను పెండింగ్లో లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో స్ట్రీట్ క్రాస్ స్వచ్ఛంద సంస్థ మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. వీరారం తండా వాసులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు 5 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడంతో తండావాసులు, విద్యార్థులు స్ట్రీట్ క్రాస్ సంస్థ అధ్యక్షుడు నిహాల్ కృష్ణకు శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. నెల్లూరు జిల్లా కావల్లోని ఉదయగిరి రోడ్డుకి ఇరువైపులా నిర్మిస్తున్న మున్సిపల్ షాపింగ్ మాల్స్ను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పరిశీలించారు. రోడ్డుకి ఇరువైపులా అనధికారికంగా వ్యాపారాలు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులకు షాపింగ్ మాల్స్ నిర్మించి బాడుకు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇక్కడ మొత్తం 360 షాపులు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. దీనివల్ల మున్సిపాలిటీకి ఆదాయం వస్తుందన్నారు. వెస్ట్ మారేడుపల్లిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఆడబిడ్డ పెళ్లి చేయడం కోసం పేద మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ₹1,116 చొప్పున ఆర్థిక సహాయానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. అర్హులైన వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
కాకినాడ జిల్లా తిమ్మాపురంలో పౌర సరఫరా శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ పర్యటించారు. గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం రాసులను ఆయన పరిశీలించారు. చిన్న ధాన్యం మిల్లులు మినహా పెద్ద పరిశ్రమలు ఉన్న మిల్లర్లు ఎవరు కొనడానికి ముందుకు రావట్లేదని రైతులు వాపోయారు. సాయంత్రానికల్లా మిల్లర్లతో మీటింగ్ ఏర్పాటు చేసి మీకు తగిన న్యాయం చేస్తామని, ఎవరు ఆధారపడవద్దని మంత్రి రైతులకు భరోసా ఇచ్చారు.